చిన్న సినిమాలకు ప్రేక్షకులు రావడం లేదనే కామెంట్స్ నిత్యం వింటూనే ఉంటాం. కానీ కంటెంట్ బలంగా ఉంటే టికెట్లు తెగుతాయనే నమ్మకాన్ని కొన్ని చిత్రాలు నిలబెడతాయి. ఇటీవలే కన్నడలో విడుదలైన సూప్ ఫ్రమ్ సో కేవలం 3 కోట్ల బడ్జెట్తో రూపొందింది. 10 రోజుల్లోనే 40 కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. సుదీప్, దర్శన్ లాంటి స్టార్ హీరోలకి మాత్రమే సాధ్యమే ట్రెండింగ్తో ట్రేడ్తో వావ్ అనిపించుకుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా రిలీజ్ అయింది. పెద్దగా పోటీ లేని వాతావరణంలో వచ్చిన సూప్ ఫ్రమ్ సో ఎలా ఉందో చూద్దాం. కర్ణాటక ధర్మస్థలి దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరికి చెందిన యువకుడు అశోక్ ఒక పెళ్లి చూసుకొని ఇంటికి వెళుతుండగా ప్రేమించిన అమ్మాయిలు కనిపడి ఆగుతాడు. ఆమె మాటలు వినిపించడంతో తప్పుడు సందర్భం అని తెలిసినా సరే చూసేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో చుట్టుపక్కల వాళ్ళు పట్టుకుంటారు. తప్పించుకునేందుకు అశోక్ తనకు దెయ్యం పట్టినట్టు నటిస్తాడు. ఈ సంగతి ఊరంతా పాకడంతో గ్రామ పెద్ద సిటీ నుంచి వచ్చిన ఒక స్వామీజీ రంగంలోకి దిగుతారు. అక్కడి నుంచి అసలు డ్రామా మొదలవుతుంది. సూప్ ఫ్రమ్ సో పేరు వెనక రహస్యం కూడా అందులోనే ఇమిడి ఉంటుంది. దర్శకుడు జేపీ తుమ్నాడ్ ఒక న్యూస్ ఆధారంగా ఈ కథ రాసుకున్నారు. కూతురి పెళ్లి చూసేందుకు తల్లి ఆత్మరూపంలో వచ్చిందనే కథనం చదివి దాన్ని కామెడీగా ఇంకో రూపంలో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. మనకు చాలా దగ్గరగా అనిపించే పాత్రలు తీసుకొని సహజమైన హాస్యంతో నవ్వించే తీరు ఆద్యంతం విసుగు రాకుండా చేసింది. దెయ్యం లేదని మనకు చెబుతూనే ఉన్నట్టుగా మళ్ళీ భ్రమింపజేసి దాన్ని చుట్టూ నడిపించిన డ్రామా హిలేరియస్గా పండింది. ముఖ్యంగా క్యారెక్టర్స్లోని అమాయకత్వం విపరీతంగా ఆకట్టుకుంటుంది. అశోక్కు దెయ్యం పట్టిన తర్వాత మొదలయ్యే కామెడీ ఒక వంత అయితే, స్వామీజీగా రాజ్ పి శెట్టి ఎంటర్ అయ్యాక నడిచే విధానం నవ్వులను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తుంది. సెకండ్ హాఫ్ వేగం కొంచెం తగ్గినప్పటికీ ఇంటర్వెల్కే పూర్తి పైసా వసూలు ఫీలింగ్ కలిగించడంతో అసంతృప్తి దరిచేరలేదు. క్లైమాక్స్కు అరగంట ముందు స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. దెయ్యంగా చూపించుకున్న సులోచన రంగప్రవేశం చేశాక ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి. అక్కడ జరిగే ఫన్ అండ్ యాక్షన్ ఈ జోనర్ అభిమానులను ఫుల్గా కిక్కిస్తుంది. సూప్ ఫ్రమ్ సోలో మనకు తెలిసిన ఆర్టిస్టులు ఒకరు కూడా ఉండరు. అయినా సరే అందరితో మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. షాహిల్ గౌతమ్, రాజ్ బి శెట్టి, బేజీ తుమ్నాడ్ పోటీ పడి అలరిస్తారు. సహజమైన టైమింగ్తో ఈ ముగ్గురు సూప్ ఫ్రమ్ సోని నిలబెట్టిన తీరు చివర్లో చప్పట్లు కొట్టిస్తుంది. అలా అని ఇది అందరికీ నచ్చుతుందని కాదు, కొందరికి రుచించని అంశాలు లేకపోలేదు. కామెడీ హారర్ని ఇష్టపడని వాళ్లకు సూప్ ఫ్రమ్ సో కొంచెం ఫోర్స్గా అనిపిస్తుంది. దింకర్ బావ ఎపిసోడ్ బాగా పేలింది. లౌడ్ కామెడీనే డిఫరెంట్ టోన్లో ప్రెజెంట్ చేసిన తుమ్నాడ్ చాతుర్యాన్ని మెచ్చుకోవచ్చు. నెగిటివిటీ సమస్య ఉన్న సూప్ ఫ్రమ్ సో తెలుగు ఆడియన్స్ని అంతే స్థాయిలో మెప్పిస్తుందని చెప్పలేం. ఎందుకంటే మలయాళంలో 100 కోట్లు సాధించిన మంజుమల్ బాయ్స్ ఇక్కడ జస్ట్ హిట్ అయింది. కన్నడ రీమేక్ యూటర్న్లో సమంత నటించిన పనవలేదు. సూప్ ఫ్రమ్ సోకు అలాంటి సమస్య వచ్చే అవకాశం లేకపోలేదు. ఇంతమంది మొహం తెలియని ఆర్టిస్టుల కామెడీని టికెట్లు కొని చూసేంత ఎక్స్పెక్టబిలిటీ మన ఆడియన్స్లో ఉందో లేదో కమర్షియల్ రిలీజ్ మీద ఆధారపడి ఉంటుంది. టైంపాస్కి మాత్రం డోకా లేకుండా ఉండటం ఈ సినిమా ఇచ్చే గ్యారంటీ. టెక్నికల్గా సూప్ ఫ్రమ్ సోకి మంచి సపోర్ట్ దక్కింది. సుమేధ్ కే, సందీప్ తులసీదాస్ సంగీతం బాగుంది. కంటెంట్కి తగ్గ బీజిఎం ఇచ్చారు. ఎస్ చంద్రశేఖరన్ ఛాయాగ్రహణంలో క్వాలిటీ ఉంది. పరిమిత బడ్జెట్, లిమిటెడ్ లొకేషన్లో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ హైలైట్ అయ్యేలా చూపించిన విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ కొంచెం సెకండ్ హాఫ్ మీద ఫోకస్ చేసి ఉండాల్సింది. 3 కోట్లలో ఇంతకన్నా నాణ్యత ఆశించడం కరెక్ట్ కాదని, పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగేలా దర్శకుడు జేపీ తుమ్నాడ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. చివరిగా చెప్పాలంటే సూప్ ఫ్రమ్ సో పెద్దగా అంచనాలు లేకుండా చూస్తే ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా ఎంగేజ్ చేస్తుంది. ఏదేదో ఊహించుకొని అక్కడ సెన్సేషన్ అయిందనే కోణంలో చూస్తే వాటిని పూర్తిగా అందుకోలేకపోవచ్చు. ఎలివేషన్లు, బీజిఎం హోర్తో కొట్టుకుపోతున్న న్యూ ట్రెండ్ సినిమాలలో ఇలాంటి ఫ్రెష్ కాన్సెప్ట్ రావడం అవసరమే. అతిశయోక్తి లేకుండా నవ్విస్తే చాలానే లక్ష్యంతో తీసిన సూప్ ఫ్రమ్ సోలో కావాల్సినంత సోలో ఉంది. సో అనిపించే అవసరం టీం ఇవ్వలేదు. కేవలం కాలక్షేపం చాలనుకుంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు.